హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం 10వ తరగతి సోషల్లో ఉన్నటువంటి ఫస్ట్ పాఠంలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఏ గోళార్ధంలో ఉంది? ఏ అర్ధగోళంలో ఉంది అంటే ఉత్తరార్ధగోళంలో ఉండడం జరిగింది. నెక్స్ట్, భారతదేశాన్ని ఏమని పిలుస్తారంటే ద్వీపకల్పం అంటాము. భారత ప్రామాణిక రేఖాంశం ఏది? భారత ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏ నగరం గుండా వెళ్తుంది? ఏ నగరం గుండా వెళ్తుంది? అలహాబాద్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ ప్రాచీన భూభాగంలో భాగం? భారతదేశం గోండ్వాన భూమిలో భాగం. నెక్స్ట్ క్వశ్చన్, యురేసియా ఫలకంతో ఏ ఫలకం ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి అంటే భారత ద్వీపకల్ప ఫలకం ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల పొడవు ఎంత? 2400 కిలోమీటర్లు. నెక్స్ట్, హిమాలయాల్లోని అతి ఎత్తైన శ్రేణి ఏది? హిమాలయాల్లో అతి ఎత్తైన శ్రేణి హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, హిమాద్రి సగటు ఎత్తు ఎంత? హిమాద్రి సగటు ఎత్తు 6100 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాలలో మంచుతో కప్పబడిన నదులను ఏమంటారు? హిమాలయాలలో మంచుతో కప్పబడిన నదులని హిమానీ నదాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య హిమాలయాలను ఏమని పిలుస్తారు? మధ్య హిమాలయాలని హిమాచల్, నిమ్న హిమాలయాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల ఎత్తు ఎంత? హిమాచల్ హిమాలయాల ఎత్తు 3500 నుంచి 4500 మీటర్లు ఉంటుంది. నెక్స్ట్, ప్రసిద్ధ కాశ్మీర్ లోయ ఏ శ్రేణుల మధ్య ఉంది? పిర్పంజల్ మరియు జస్కర్. ప్రసిద్ధ కాశ్మీర్ లోయ అనేది పిర్పంజల్ మరియు జస్కర్ లోయల మధ్య ఉంది. జస్కర్ లోయ శ్రేణుల మధ్య ఉంది. హిమాలయాల చివరి దశలో ఏర్పడిన శ్రేణి ఏది? హిమాలయాల చివరి దశలో ఏర్పడిన శ్రేణి శివాలిక్ శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్, శివాలిక్ పర్వతాలను ఏమని పిలుస్తారు? శివాలిక్ పర్వతాలను బాహ్య హిమాలయాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, డెహ్రాడూన్ వంటి మైదానాలను ఏమంటారు? డెహ్రాడూన్ వంటి మైదానాలను డూన్లు అనడం జరుగుతుంది. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రాలలోని హిమాలయాలను ఏమంటారు? ఈశాన్య రాష్ట్రాలలోని హిమాలయాలను పూర్వాంచల్ హిమాలయాలు అనడం జరుగుతుంది. నెక్స్ట్, మిజో కొండలు ఏ ప్రాంతానికి చెందినవి? మిజో కొండలు పూర్వాంచల్ కొండలకి చెందినవి. పూర్వాంచల్ హిమాలయాలకి చెందినవి. హిమాలయాలు వేటిని అడ్డుకుంటాయి? హిమాలయాలు మధ్యాసియా నుంచి వచ్చిన చల్లని గాలులను అడ్డుకోవడం జరుగుతుంది. గంగా సింధు మైదానాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? గంగా సింధు మైదానాన్ని 3 భాగాలుగా విభజింపడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2 నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ ప్రాంతం ఎలా ఉంటుంది? బాబర్ ప్రాంతం అంతా సచ్ఛిద్రంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, టెరాయి ప్రాంతం ఎక్కడ ఉంటుంది? టెరాయి ప్రాంతం అనేది బాబర్ ప్రాంతానికి దక్షిణాన ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమి దేనికి ప్రసిద్ధి? ద్వీపకల్ప పీఠభూమి ఖనిజ వనరులకి ప్రసిద్ధి. నెక్స్ట్, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న పీఠభూమి ఏది? నర్మదా నదికి ఉత్తరాన ఉన్న పీఠభూమి మాల్వా పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నదికి దక్షిణాన ఉన్న పీఠభూమి ఏది? నర్మదా నదికి దక్షిణాన దక్కన్ పీఠభూమి ఉంటుంది. నర్మదా నదికి ఉత్తరాన మాల్వా పీఠభూమి, దక్షిణాన దక్కన్ పీఠభూమి ఉంటుంది. దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు ఏది? దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు సాత్పురా పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ కనుమల పొడవు ఎంత? పశ్చిమ కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనేముడి. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం అరోమోకొండ. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనేముడి. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. నీలగిరి పర్వతాల ఎత్తైన శిఖరం దొడబెట్ట. పశ్చిమ కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, థార్ ఎడారి ఏ పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో ఉంది అంటే ఆరావళి. థార్ ఎడారిలోని ఏకైక నది ఏంటంటే లూని. నెక్స్ట్, ఏ కాలువ థార్ ఎడారికి నీరు అందిస్తుందంటే ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్, పడమటి తీర మైదానంలో ఉత్తర భాగాన్ని ఏమంటారంటే కొంకన్ తీరము. కర్ణాటక తీర ప్రాంతాన్ని ఏమంటారంటే కెనరా తీరము. కేరళ తీర ప్రాంతాన్నేమో మలబార్ తీరము. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్నేమో సర్కార్ తీరం అని అనడం జరుగుతుంది. తమిళనాడు తీర ప్రాంతాన్నేమో కోరమండల్ తీరం అనడం జరుగుతుంది. ఒడిశాలోని ప్రసిద్ధ సరస్సు ఏది? చిల్కా సరస్సు. పులికాట్ సరస్సు ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో. భారతదేశంలో ఎన్ని ద్వీప సమూహాలు ఉన్నాయంటే 2. అండమాన్ నికోబార్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయంటే
బంగాళాఖాతంలో. నెక్స్ట్ లక్షద్వీపులు ఏ సముద్రంలో ఉన్నాయంటే అరేబియా సముద్రంలో. భారత్ యొక్క దక్షిణ అంచు ఏది అంటే ఇందిరా పాయింట్. అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన దీవులు ఏవి అంటే బారెన్, నార్కొండం. నెక్స్ట్ లక్షద్వీపులు వేటితో ఏర్పడ్డాయంటే ప్రవల భిత్తికలు, కోరల్స్తో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ ఈ నదుల వల్ల ఏర్పడిన సారవంతమైన నేల ఏంటిదంటే ఒండ్రుమట్టి. దక్కన్ పీఠభూమి ఏ దిశకు వాలి ఉందంటే తూర్పు దిశకు వాలి ఉంది. పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కలిసే చోటు ఏదంటే నీలగిరి పర్వతాలు. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనకి సోషల్లో ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్.